పారభాషిక పదం. మనకు మేలుకొని ఉన్నాం, దీన్ని జాగ్రత్త అవస్థ అన్నారు. నిద్రపోయాం, దాన్ని సుషుప్తి అవస్థ అన్నారు. నిద్రలో కల వచ్చింది, దాన్ని స్వప్నావస్థ అన్నారు. నిద్ర లేస్తాడు, బా రాత్రి ఎంత గాఢంగా నిద్రపట్టిందంటే ఒళ్ళు తెలియకుండా హాయిగా నిద్రపట్టిందండి అంట. ఒళ్ళు తెలియకుండా నిద్రపడితే పట్టిందని గుర్తించింది ఎవరు? గుర్తించిన విషయాన్ని చెప్తున్నది ఎవరు? ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది నువ్వే చెబుతున్నావు కదా, ఎలా తెలిసింది? రాత్రి అండి నిద్రలో నేను ఢిల్లీ వెళ్ళానండి, మోడీ గారిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చాను. మరి నా పక్కనే పడుకున్నావు కదరా, గుర్రు పెట్టావు, చంపావు, నాకు నిద్ర పట్టలేదు, నువ్వు బాగానే నిద్రపోయావు. నువ్వు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళావు, ఎప్పుడు మోడీ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చావురా అంటే కలలో అనమాట. కలలో ఏ శరీరంతో వెళ్ళాడు, ఏ శరీరంతో ఆ కళను దర్శించి ఇప్పుడు చెప్తున్నాడు అంటే మెలకువ ఉన్నప్పుడు, స్వప్నంలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు ఉన్న శరీరాన్ని చూసే మరో శరీరం ఉందన్నమాట. అది తురీయ. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను దాటిన స్థితిలో ఉన్న దైవీ సంబంధమైన ఒకనొక దివ్యశక్తికి తురీయం అని పేరు. తురీయ కాపిత్వం. విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థ వివర్జిత. లలితా సహస్రనామాలలో జాగ్రత్త అవస్థలో విశ్వడు అనే పేరుతో, స్వప్నావస్థలో సుషుప్తి అవస్థలో మరో పేరుతో తైజసుడు. విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక, స్వప్నంలో తైజసుడు అనే పేరుతో. విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక, ప్రాజ్ఞుడు అనే పేరుతో నిద్రలో. ఇలా అనిపిస్తున్న స్థితి నుంచి తురీయమైన స్థితిలో ఇవేవి ఉండవు. ఈ ప్రపంచం అంతా ఒక కళ అని తెలుస్తుంది. ఆ యథార్థాన్ని గుర్తించేటంత వరకు విశ్వభ్రమణం జరుగుతూనే ఉంటుంది, మతి భ్రమణం జరుగుతూనే ఉంటుంది. విశ్వభ్రమణకారిణి అయిన అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. కబీర్దాస్ చమత్కారంగా మాయాజాలం అనే ఒక కథ చెప్పారు. జాలడి వల విసురుతున్నాడు, అన్ని చేపలు అందులో పడుతున్నాయి. తెలివైన చేపలు విసురుతున్నవాడెవడో గమనించి వాడు కాళ్ళ దగ్గరికి వెళ్ళాయి, ఆ వలలో పడవు. ఈ మాయా వలని ప్రపంచం మీదకి విసురుతున్న జాలరు ఎవరో తెలిసి ఆయన పాదాలు కనుక మనం ఆశ్రయించగలిగితే బంధంలో ఇరుక్కునే ప్రమాదం ఉండదు. విశ్వభ్రమణకారిణి అంటే అది. ఈ సమస్త సృష్టి మీద మాయారూపమైన చమత్కారం చేస్తున్న తల్లి ఎవరో గమనించగలిగితే, ఆ దైవాన్ని మనం ఆశ్రయించగలిగితే, రాముడి పేరుతో, కృష్ణుడు, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, దైవము, ఆ దైవాన్ని ఆరాధించగలిగితే ఈ విశ్వభ్రమణం తొలగిపోతుంది. అప్పుడు సరస్వతి రూపంలో, లక్ష్మి రూపంలో, పార్వతి రూపంలో, ఇంకో రూపంలో ఉన్నది ఒకే తల్లి అని తెలుస్తుంది. ఇంద్రకీలాద్రి మీద దుర్గాదేవి ఉంది, బాసరలో జ్ఞాన సరస్వతి ఉంది, కలకత్తాలో కాళికాదేవి ఉంది, మధురలో మీనాక్షి ఉంది, శృంగేరిలో శారదాదేవి ఉంది, కంచిలో కామాక్షి ఉంది. ఈ అందరికీ లలితా సహస్రనామంతోనే అర్చన. ఇంద్రకీలాద్రిలో ఉన్న దుర్గాదేవికి లలితా సహస్రనామంతో అర్చన. ఎందుకంటే దుర్గా సహస్రం ఉంది, దేవి భాగవతంలో ఉంది, వ్యాసుడే చెప్పాడు. కానీ దుర్గా సహస్రంతో చేయొచ్చు కదా అర్చన, లలితా సహస్రంతో చేస్తారు. అంటే వీరందరూ లలితాదేవి యొక్క ప్రతిరూపాలు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి. కనకధారా స్తోత్రంలో ఆదిశంకరులు చెప్పిన మాట. గీర్దేవతేతి వాక్కుల తల్లి అయిన సరస్వతిగా, గరుడధ్వజ సుందరీతి గరుడ వాహనాన్ని కలిగిన శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మీదేవిగా, ఇలా ఇన్ని రూపాల్లో కనపడుతున్నది ఒక్క తల్లే కదా. ఇన్ని రూపాల్లో నువ్వు కనపడుతున్నావమ్మా అన్నారు. ఒకే తల్లికి ఎన్నో రూపాలు ఉన్నాయి. ఆ రూపాలను గురించి మనం తగాదా పడక్కర్లేదు. వాటిల్లో ఇదే రూపం యథార్థం అనుకోవలసిన అవసరం లేదు. అన్ని రూపాలు యథార్థమే. అన్ని రూపాలకు మూలమైన తల్లి యొక్క యథార్థమైన స్థితి బోధపడితే ఒకే తల్లి యొక్క భిన్న భిన్న రూపాలివి అని తెలుస్తుంది మనకు. ఆ సత్యాన్ని చెప్పడానికి గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిద హరే పత్నీం పద్మాం అరసహచరీం అద్రితనయ. ఆ తర్వాత, అమ్మా నీ పాదాలు ఎంత గొప్పవో ఎన్నో శ్లోకాల్లో చెప్పాను కదా. ఆ పాదాలను ప్రక్షాళనం చేసిన ఆ పాద సేవా తీర్థం చాలా గొప్పదమ్మా. బ్రహ్మ విద్య తెలుసుకోవాలని చదువుకునే ప్రయత్నం చేస్తున్న బ్రహ్మ విద్యార్థిని నేను. అంటే పరబ్రహ్మ జ్ఞానం పొందాలని ఆరాటపడుతున్న విద్యార్థిని నేను అంటున్నారు ఆదిశంకరులు. ఆయన పరబ్రహ్మ జ్ఞానం పొందడానికి కావలసిన విద్యార్థి. మన సంగతి ఏమిటిగా?
ఆయనే విద్యార్థిట. ఆయన జగద్గురు అని మనం అనుకుంటున్నాం. ఆయనేమంటున్నారు, పిబేయం విద్యార్థి, నేను విద్యార్థిని, ఎప్పుడెప్పుడు నీ పాద ప్రక్షాళన జలాన్ని తీర్థంగా సేవిస్తానా అని ఆరాటపడుతున్నానమ్మా అన్నారు. ఎంత వినయంతో చెప్పారు, ఎంత గొప్ప సత్యాన్ని చెప్పారు. ఏం విద్యార్థి అయ్యా నువ్వు, ఏం చదువుకుంటున్నావు అంటే, పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థిని నేను అన్నారు ఆయన. పిబేయం విద్యార్థి కదా, ఎప్పుడు తాగుతానమ్మా, కదా కాలే మాతః కథయ కవితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం, నీ పాదాలను ప్రక్షాళనం చేసిన ఆ పవిత్రమైన జలాన్ని నేను ఎప్పుడు ఆస్వాదించగలుగుతాను? ఎందుకురా నీకు అది, ఎందుకు కావాలి అంటే, అది చాలా గొప్పదమ్మా. ప్రకృత్యాముఖానామపి చ కవితా కారణతయా, నీ పాద ప్రక్షాళన జలాన్ని గనక స్వీకరిస్తే మోగవాడు, పుట్టుకతో మోగవాడైన వాడు కూడా అద్భుతంగా మాట్లాడతాడు, మోగవాడు కూడా ముమ్మరంగా మాట్లాడగలుగుతాడు, అద్భుతమైన కవిత్వాన్ని కూడా చెప్పగలుగుతాడు. మూక మహాకవి మోగవాడని చెప్తారు. అమ్మవారి దివ్య అనుగ్రహం కారణంగా ఆయన మహాకవి అయిపోయాడు. 500 శ్లోకాలు మూక పంచశతి అనుగ్రహించాడు లోకానికి. అంటే ఈ మోగతనం అమ్మ అనుగ్రహంతో పోతుంది, ఈ గుడ్డితనం అమ్మ అనుగ్రహంతో పోతుంది, ఈ అవిటితనం అమ్మ అనుగ్రహంతో పోతుంది. శరీరానికి ఉన్న వైకల్యమే కాదు, మానసికంగా ఉన్న వైకల్యం కూడా అమ్మ అనుగ్రహంతో తొలగిపోతుంది. ఎందుకని అంటే, సర్వవ్యాధి ప్రశమని మొన్న చెప్పుకున్నాం మనం. శారీరకమైన రోగాలు కాదు, మానసికమైన రోగాలు కూడా పోగొడుతుంది. అసూయ అనే రోగాన్ని పోగొడుతుంది, క్రోధం అనే రోగాన్ని పోగొడుతుంది. అవన్నీ కూడా రోగాలే. మనం శారీరకమైనవి మాత్రమే వ్యాధులు అనుకుంటాం, అవి కూడా వ్యాధులే. అమ్మది పెద్ద సూపర్ స్పెషాలిటీ పాలిక్లినిక్ అన్నమాట. సర్వవ్యాధి ప్రశమని అన్నింటినీ పోగొడుతుంది. అంటే మానవుణ్ణి ఆరోగ్యవంతుడిగా మాత్రమే కాదు, ఆధ్యాత్మిక చైతన్యం కలిగిన వాడుగా కూడా తీర్చిదిద్దుతుంది, ధర్మమూర్తిగా తీర్చిదిద్దుతుంది, ఉదాత్తమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అంత గొప్పది కదా నీ పాద ప్రక్షాళన జలం. కదా ధత్తే వాణి ముఖకమల తాంబూల రసతం. అలాంటప్పుడు మోగవాడు కూడా మహాకవి అయినప్పుడు అతడి కవిత్వం ఎంత మధురంగా ఉంటుందంటే, అమ్మవారు సరస్వతీదేవి తాంబూలాన్ని చర్వణం చేసి ఆ తాంబూలాన్ని పదే పదే నవిలినందువల్ల వచ్చే సుగంధం అంతటా వ్యాపిస్తే ఎలా ఉంటుందో, ఆ తాంబూల రసంలోని సౌగంధ్య సౌరభాలను ఆధారం చేసుకుని వచ్చే మాధుర్యం మోగవాడుని అనుగ్రహం పొంది కవిత్వం చెబితే అందులో ఉంటుందమ్మా. అంత గొప్పదైన ఆ పాద ప్రక్షాళన జలం కదా ఎప్పుడమ్మా నాకు, పిబేయం విద్యార్థి, అమ్మ పాద ప్రక్షాళన జలాన్ని ఆస్వాదించే అవకాశం ఎప్పుడొస్తుందనే ఆరాటాన్ని ఆదిశంకరులు ఈ శ్లోకంలో వ్యక్తం చేశారు. అంటే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం, కుంటివాడు కూడా కొండలెక్కగలడు దైవానుగ్రహం ఉంటే, మోగవాడు కూడా ముమ్మరంగా మాట్లాడగలడు దైవానుగ్రహం ఉంటే, ఆ దివ్య స్థితిని ప్రసాదించమ్మా అని ప్రార్థిస్తున్నాడు లోకానికి. ఆ తర్వాత 99వ శ్లోకంలో ఒక చమత్కారం చేశాడు. అమ్మా నీ మీద ఒక కంప్లైంట్. ఏమిటా కంప్లైంట్ అంటే, నీ భక్తుడి వల్ల చాలా ఇబ్బందిగా ఉంది, నీ భక్తుడి వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరికి? బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. బ్రహ్మదేవుడి ఇల్లాలైన సరస్వతీదేవి ఎప్పుడూ ఇంటి పట్టున ఉండటం లేదు. బ్రహ్మదేవుడికి ఏదైనా పని ఉంది, కాస్త కాఫీ కావాలని ఆవిడ పిలిస్తే కనపడదు. పరిచారకులు ఎవరో వచ్చి కాఫీ ఇస్తారు. ఆవిడ అమ్మవారి భక్తుని అనుగ్రహించడానికి వెళ్ళిందండి అని చెప్తున్నారు. అరే రే, ఇంటి పట్టు లేకుండా ఇవిడ ఎక్కడికి వెళ్ళిపోతుంది మాటి మాటికి అమ్మవారి భక్తుని అనుగ్రహించడానికి బ్రహ్మదేవుడు ఇబ్బంది పడుతున్నాడు. ఆ భక్తుడు ఎవరో అమ్మవారిని ఇంతగా ప్రార్థించాడే, ఈ సరస్వతీదేవి వెళ్ళిపోయిందని వాడి మీద కోపం వస్తుంది బ్రహ్మదేవుడికి. వాడిని తనకు ప్రత్యర్థిగా భావిస్తున్నాడు. వీడెవడరా దొరికాడు, మాటి మాటికి నా భార్య వెళ్ళి వాడింట్లో కూర్చుంటుంది అని బాధపడుతున్నాడు బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తి కూడా అలాగే బాధపడుతున్నాడు. అమ్మను బాగా ఆరాధించే భక్తుడిని అనుగ్రహించడానికి లక్ష్మీదేవి మాటి మాటికి వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. విష్ణుమూర్తి అలాగే బాధపడుతున్నాడు. అది చమత్కారంగా చెప్పారు 99వ శ్లోకంలో. అంటే ఒక రకమైన ఫలశ్రుతి లాంటిది ఇది. సౌందర్యలహరి చదువుకుంటే మనకి ఏం ఫలితం వస్తుంది, దాన్ని చాలా చమత్కారంగా అందంగా కవిత్వంగా కల్పించి చెప్పారు.
సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే. బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి వాడెవడో అమ్మవారిని ఆరాధించే భక్తుడు పెద్ద ఇబ్బందిగా తయారయ్యాడు. అంతేకాదు రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా. వాడికి అపారమైన గొప్ప సౌందర్యం వచ్చేసింది. వాడి సౌందర్యాన్ని చూసి అరే మా ఆయన మన్మధుడి కంటే ఈయన చాలా అందంగా ఉన్నాడని రతీదేవి కూడా అనుకుంటోంది. పొరపాటున ఆమె పాతివ్రత్యం జారిపోయే ప్రమాదం కూడా ఉందేమో. చమత్కారంగా చెప్పే మాట. రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా అంటే మొట్టమొదట సరస్వతి అన్నారు, తర్వాత లక్ష్మి అన్నారు. అంటే అమ్మను ఆరాధిస్తే సరస్వతి కటాక్షం కలుగుతుంది. అంటే వాక్కు మంచి వాక్కు వస్తుంది, కవిత్వం వస్తుంది, పాండిత్యం వస్తుంది, విద్యలన్నీ వస్తాయి. తర్వాత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేంటండి ఈ విద్యలు ఎవరికి కావాలండి? లక్ష్మీ కటాక్షం ముందు చెప్పొచ్చు కదా. అంటే విద్య వలన సంస్కారం వచ్చి ఆ సంస్కారం వచ్చిన తర్వాత సంపద వస్తే సంపదను సద్వినియోగం చేయగలుగుతాడు. విద్య రాకుండా సంస్కారం రాకుండా సంపద ముందు వచ్చిందనుకోండి, సంపద వస్తుంది కానీ దాన్ని ఎలా వినియోగించాలో సంస్కారం ఉండదు. దాన్ని పాడు చేసుకుంటాడు, వ్యసనాల పాలవుతాడు, వాడు చెడిపోతాడు, కూడని పనులన్నీ చేస్తాడు, వాడికి సమాజానికి కూడా నష్టం వస్తుంది. అందుకని ముందు రావాల్సింది విద్య, విద్య ద్వారా సంస్కారం, తర్వాత రావాల్సింది సంపద. అందుకని సరస్వతీదేవి సంగతి ముందు చెప్పి లక్ష్మీ కటాక్షం తర్వాత చెప్పారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా. గొప్ప సౌందర్యం వస్తుంది. ఇవన్నీ అనుభవించాలంటే ఆ విద్యను అనుభవించాలి, సంపదలు అనుభవించాలి, ఈ సౌందర్యంతో ఏవో సుఖాలు పొందాలి అంటే చాలా కాలం బతికుండాలి కదా. చిరంజీవన్నేవా గొప్ప ఆయుర్దాయం లభిస్తుంది. ఇవన్నీ అయిపోయాక ఇంత మాత్రమేనా జీవితం? కాదే. క్షపిత పశుపాశ వ్యతికర. పాశవికమైన బంధాలు అజ్ఞానం రూపంతో, అహంకారం రూపంతో, అసూయ రూపంతో ఏ కూడని గుణాలు ఈ జీవుణ్ణి బంధించి ఉన్నాయో ఆ బంధాలన్నీ తొలగిపోయే దివ్య స్థితి వస్తుంది. అంటే మోక్షస్థితి. పరానందాభిఖ్యం రసయతి రసం. పరానందము, పరమానందమైన దివ్య స్థితిని, ఆ దివ్య స్థితి ముందు ఇక ఏ ఆనందము సాటి కాదు. అలాంటి దివ్యానంద పారవస్య స్థితి అంటే మోక్ష సామ్రాజ్యం అన్నమాట. అమ్మవారి అనుగ్రహంతో లభించే ఆత్మానంద స్థితి. అది ఎంత గొప్పది అంటే లలితా సహస్రనామ స్తోత్రంలోనే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద, అది ఆ మాట. స్వాత్మ ఆనందం ముందు, ఆత్మజ్ఞానాన్ని పొందడం వల్ల కలిగే ఆనందం ముందు బ్రహ్మాది ఆనందాలన్నీ కూడా లవీభూతములు, చాలా చిన్నవైపోతాయి. అంటే బ్రహ్మానందాల కంటే ఆత్మానందం చాలా గొప్పది. మానవానందం, గంధర్వానందం, ఇలా వరుసగా చెప్పారు. అన్ని ఆనందాల్లో గొప్పది బ్రహ్మానందం అన్నారు. ఆ బ్రహ్మానందం కూడా ఆత్మ అనుభవం కంటే గొప్పది కాదు సుమా. ఆత్మానుభవాన్ని అమ్మ అనుగ్రహిస్తుంది, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అప్పుడు ఆ దివ్య ఆనందరస ప్రవాహాన్ని అతడు మునకలు వేస్తాడు, ఆ రసాన్ని ఆస్వాదిస్తాడు, ఆనందిస్తాడు. ఎవరు? తద్భజనవాన్, నిన్ను ఆరాధించినవాడు. అంటే అమ్మను ఆరాధిస్తే విద్య లభిస్తుంది, సంపద లభిస్తుంది, సౌందర్యం లభిస్తుంది, ఆయుర్దాయం లభిస్తుంది. పశు పాశవిక బంధాలన్నీ తొలగిపోయి, అజ్ఞాన బంధాలన్నీ తొలగిపోయి జ్ఞాన సంపద లభిస్తుంది. పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం కలిగి పరమ ఆనంద స్థితిని అనుభవిస్తాడు, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా మనం ఫలశ్రుతి ఇది చదివితే ఏమొస్తుందండి? పూజ ఒకసారే, ముందు సంకల్పం 6 సార్లు, చివర ఫలశ్రుతి 10 సార్లు. ఇది రావాలి, ఇది రావాలి, ఇది రావాలి, ఇవన్నీ రావాలి, ఇవన్నీ రావాలి. ఇప్పుడు రావాలి మనకి ఈ రావాలి కావాలి అనేవి మన ఇబ్బంది పెట్టే వ్యవహారాలు. రావాలి కావాలి మనసి చెయ్యాలి, చేయవలసింది ఏదో చేయవయ్యా, రావాల్సింది అదే వస్తుంది. మనం చేయవలసింది మానేసి రావాల్సిన దాని మీద దృష్టి పెడతాం. చేయవలసింది చేస్తే రావాల్సింది దానంతరం వస్తుంది. చేయవలసింది మానేసి రావాల్సిన దాని మీద దృష్టి పెడితే చేయవలసింది చెయ్యడు కాబట్టి రావాల్సింది రాదు. 5 ప్రశ్నలు రాయాలి, 20 మార్కులు ఒక్కొక్క దానికి. మొదటి ప్రశ్న రాసి దీనికి ఎన్ని మార్కులు వస్తాయబ్బా? ఈ మధ్య స్పాట్ వాల్యుయేషన్ చాలా టఫ్గా ఉంది. 10 కంటే వెయ్యరేమో దుర్మార్గులు. లేదులే, నేను చాలా బాగా రాశాను, 15 అన్నా వేయకుండా ఉంటారా?
15 ఏమిటి 18 వేసేట్టుగా రాశాను నేను, 20కి 20 రావాలి, ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాడు కూడా, మిగతా 4 రాయడు, వాడు తప్పకుండా తప్పుతాడు. పని చేసేటప్పుడు పనితీరు చూసుకోగలి కానీ ఫలితం మీద దృష్టి పెట్టకూడదు. పనితీరు ముఖ్యం. పనితీరు బాగా ఉంటే ఫలితం దానంతరం వస్తుంది. పనితీరు మానేసి ఫలితం మీద దృష్టి పెడితే పని చెడిపోతుంది, ఫలితం రాదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే ఫలితం ఉండదని కాదు, పని చేసేటప్పుడు నీ దృష్టి పని మీద పెట్టు, ఫలితం మీద కాదు. ఫలితం దానంతరం అదే వస్తుంది. పని చేసేప్పుడు పని మానేసి ఫలితం మీద దృష్టి పెడితే పని చెడిపోతుంది, ఫలితం రాదు, నువ్వు నష్టపోతావు. అందువల్ల పరానందాభిఖ్యం లభించే అద్భుతమైన దివ్య ఆనంద స్థితిని ప్రసాదించే అమ్మవారి అర్చన వల్ల కలిగే ఫలితం ఏమిటి అని, ఫలితం ఏమిటి, ఈ ఫలితం రావాలంటే ఏం చేయాలి, ఆ ఫలితం రావాలంటే ఏం చేయాలనే ఆలోచన మానేసి అమ్మను ఆరాధిస్తే అన్ని ఫలితాలు రావాల్సిన వేళకు వాటంతటా వస్తాయి అని చెప్పడం ఆదిశంకరుల యొక్క ఆంతర్యం. అందుకని ఆ మాట చెప్పారు. అన్నీ అయిపోయిన తర్వాత సాధారణంగా ఏం చేస్తారంటే కవులు ఇంత గొప్ప కావ్యాన్ని అంకితం ఇస్తున్నానంటారు. ఎవరికి అంకితం ఇస్తున్నాను? అసలు నేను రాసిన కావ్యం అయితే కదమ్మా ఎవరికైనా అంకితం ఇవ్వడానికి, నీ మాటలే నా నోటి నుంచి వచ్చాయి కాబట్టి నేను కొత్తగా చెప్పేదేముంది. అది ఎలా ఉంటుందో తెలుసా? ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రోపలజలవై అర్ఘ్యరచన స్వకీయైరంభోభి సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిః తవ జనని వాచాం స్తుతిరియం. వాచాం తవ స్తుతిరియం, మాటలతో నిన్ను చేస్తున్న ఈ స్తోత్రం త్వదీయాభిర్వాగ్భిః, నువ్విచ్చిన వాక్కులతో చేస్తున్నానమ్మా. నా సొంతం ఏమైనా ఉంటేగా, నువ్విచ్చిన వాక్కులతో నిన్ను స్తోత్రం చేస్తున్నాను. అది ఎలా ఉంది అంటే ప్రదీపజ్వాలాభిః దివసకర నీరాజన విధి, సృష్టిలో ఉన్న సమస్తమైన వెలుగులకు వెలుగైన సూర్యభగవానుడికి ఒకడు ఓ దివిటీ పట్టుకుని నీరాజనం ఇస్తున్నట్ట. ఆ దివిటీలో ఉన్న వెలుగు సూర్యభగవానుడిదే కదా, సొంతమైతే కదా. ఆ దివిటీ పట్టుకుని నీరాజనం ఇవ్వడం ఎలాంటిదో, సుధాసూతే చంద్రోపల జలలవై అర్ఘ్యరచన, చంద్రకాంత శిల అని ఒకటి ఉంటుంది. చంద్రుడి కిరణాలు దాని మీద పడగానే అది కరిగిపోయి నీరు వస్తుంది. ఆ చంద్రకాంత శిల మీద చంద్రుడి కిరణాలు సోకితే వచ్చిన జలాన్ని దోసిట్లోకి తీసుకుని చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు ఒకడు. అది వాడి సొంతమా? చంద్రకిరణాలు సోకినందువల్ల చంద్రకాంత శిల కరిగిపోయి వచ్చిన నీళ్లతో అర్ఘ్యమిస్తే ఆ నీళ్లు వీడివే, చంద్రుడివే. మరొక్కడు సముద్రం మధ్యలో నిలబడి సముద్ర జలాన్నే దోసిట్లోకి తీసుకుని సముద్రుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు. స్వకీయైరంభోభిః సలిల నిధి సౌహిత్యకరణం, ఇది ఎలాంటిదో నీవిచ్చిన వాక్కులతో నిన్ను స్తోత్రం చేయడం అలాంటిది. అందువల్ల ఇది నీకే అంకితం అనే మాట కూడా నేను అనలేకపోతున్నానమ్మా. నీకు అంకితం ఇవ్వడానికి నేను రాసింది ఏమైనా ఉంటేగా, నువ్విచ్చిన వాక్కులు నేను రాస్తున్నట్లుగా లోకానికి తెలియజేస్తున్నాను తప్ప ఇవి నువ్విచ్చిన వాక్కులమ్మా. సమస్త సృష్టికి కావలసిన భక్తి జ్ఞాన వైరాగ్యాలను లోకానికి అనుగ్రహించిన భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనే త్రివేణి సంగమమైన శంకరుల వారు, భక్తి ఉంది, జ్ఞానం ఉంది, వైరాగ్యం ఉంది, అపారమైన జ్ఞాన సంపద ఆయన మాటల్లో ఉంది, వైరాగ్యం ఉంది, భక్తిని తెలియజేసే విషయాలు ఉన్నాయి. అంతటి వారైన ఆదిశంకరులు ఏమంటున్నారు అంటే ఇది నాది కాదు అంటున్నారు. మరి ఆదిశంకరులే అంతటి మాట అంటే 7 రోజుల పాటు నేనేదో అద్భుతంగా చెప్పేశానని నేను అనుకుంటే సౌందర్యలహరి నాకు ఏమీ అర్థం కాలేదని అర్థం. సౌందర్యలహరిని అర్థం చేసుకోవాలన్నా, అర్థం చేసుకున్న సౌందర్యలహరిని గురించి 4 మాటలు ఆత్మీయ భక్తులకు పంచుకోవాలన్నా కేవలం అమ్మ కరుణా కటాక్షం తప్ప సొంతమేమీ కాదని ఆదిశంకరులే మనకు తెలియజేస్తున్నారు. ఆదిశంకరుల పాదాలను ఆశ్రయించి, ఆదిశంకరులు చూపించిన అమ్మ పాదాలను ఆశ్రయించి మనం తెలుసుకోవలసింది ఆ విషయాన్నే. కాబట్టి ఈ వారం రోజులుగా ఈ మైక్ ద్వారా మీకు వినపడడం ఎలాంటిదో నా గొంతు ద్వారా వినపడడం కూడా, ఇదొక మైకు, ఇదొక మైకు. ఈ మైకు సొంతంగా మాట్లాడదు, నేను మాట్లాడితే మీకు వినపడుతుంది. ఈ మైకు కూడా సొంతంగా ఏమీ మాట్లాడదు, ఎవరో మాట్లాడితే ఈ మైకు పనిచేస్తుంది. 2 మైకులు ఇక్కడ పెట్టి అమ్మ తన వాక్కులు వినిపించింది, జగద్గురువులు తమ వాక్కులు వినిపించారు తప్ప ఇందులో నా సొంతం ఏమీ లేదని సవినయంగా పెద్దలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ 4 మాటలు సౌందర్యలహరిని గురించి చెప్పే అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా విజయ్ కుమార్ దంపతులకు
మరొక్క మారు ప్రత్యేకమైన కృతజ్ఞత కుసుమాంజలిని సమర్పిస్తూ అందరిపై అమ్మ కరుణ పరిపూర్ణంగా వర్షించాలని, మనందరికీ ఆ దివ్య ఆనంద పారవస్యం పరానందాభిఖ్యం అది కలగాలని, ఆ స్థితిని అమ్మ ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సరే అండి, మళ్ళీ ఒకసారి కట్టాల్సి వస్తుంది. సాధకులుగా మారుదామనుకున్న మన ప్రయత్నాలకి ఎన్నో రెట్లు ఉత్సాహాన్ని, వేగాన్ని, బలాన్ని, దృఢత్వాన్ని గురువుగారు ఈ 7 రోజుల ప్రవచనంలో మనకు కలగజేశారు. అవునంటారా కాదంటారా? మారుదాం అనుకుంటున్నాం, ఏ స్టేట్లో ఉందాం మనకు తెలియదు. సో డెఫినెట్గా ఇంపెటస్ అంటారనమాట, మొమెంటమ్ అంటారనమాట, స్ట్రెంగ్త్ అంటారనమాట, డిటర్మినేషన్ అంటారనమాట. ఈ 7 రోజులు మనకు కలగజేసినందుకు మనం మొట్టమొదటిగా గురువుగారికి అంటే రకరకాలుగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం నెక్స్ట్ 10-15 నిమిషాల్లో. మొట్టమొదటిగా నేను అన్నట్టుగా స్టాండింగ్ ఓవేషన్కి మన డెఫినేషన్ మారిపోయింది కాబట్టి కూర్చుని పోనీ లేవగలిగితే లేవండి, కొందరు లేవలేరేమో అని నేను అనుకుంటున్నాను. అందరూ లేచి నుంచుని గట్టిగా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వండి. యా అండి, నెక్స్ట్ నేను చెప్పానుగా మనకు నెక్స్ట్ 10-15 నిమిషాల్లో మన కృతజ్ఞతల్ని, మన గ్రాటిట్యూడ్ని, మన థ్యాంక్ఫుల్నెస్ని మన గురువుగారికి కొన్ని విధాలుగా తెలియజేసుకుందాం. మొట్టమొదటిగా ఇవాళ మన విశిష్ట అతిథి, నాకు మాటలు రావట్లేదు ఇప్పుడు యాక్చువల్గా, మన విశిష్ట అతిథి చిరంజీవి సాహిత్ గురువుగారి మీద కొన్ని పద్యాలు రాశారనమాట. ఒక చక్కటి ఇది కింద వచ్చి వాడిని చదవమంటున్నాను ఆ పద్యాలు. చెప్పండి. యోऽन्तః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. వాసుదేవ స్వరూపమైన సభకు నమస్కరిస్తూ రామాయణంలో హనుమంతుడు మాట్లాడిన పద్ధతిని చూసి రాముడు చాలా పరవశించి కొన్ని శ్లోకాలు చెప్తాడు. అందులో మొట్టమొదటి చెప్పింది, విశేషంగా చెప్పింది అవిస్తరం, అసందిగ్ధం, అవిలంబితం, అద్రుతం, ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమే స్వరే. హనుమంతుడు మాట్లాడింది ఎలా ఉందంటే, చెప్పవలసింది సాగతీయలేదు, అలాగని కొంత విషయాన్ని మింగేయనూ లేదు, విన్నవాళ్ళకి ఎటువంటి సందేహము కలగనూ లేదు, చెప్తున్న విషయాన్ని మెల్లగానూ చెప్పలేదు, అలాగని మరీ వేగంగానూ చెప్పలేదు, ఉచ్చమైన స్వరములోనూ చెప్పలేదు, వినిపించకుండా తనలో తాను గొణుక్కోలేదు. మధ్యమమైనటువంటి స్వరంతో ఎంత చెప్పాలో అంత, ఎలా చెప్పాలో అలాగ చెప్పారు అని. ఈ శ్లోకం నేను చదివిన ప్రతిసారి నా మనసులో మెదిలే ఒకే ఒక్క పేరు మల్లాప్రగడవారు. మల్లాప్రగడ వారి నాన్నగారు మల్లాప్రగడ శ్రీరంగారావు గారు చాలా గొప్ప లలితాంబ ఉపాసకులు. వారి గురించి తెలిసి జిల్లెళ్ళమూడమ్మ గారు స్వయంగా ఒకసారి వారి దగ్గర లలితా సహస్రం మీద ప్రవచనం జరగాలి అన్నటువంటి ప్రస్తావన వస్తే, బాపట్లలో శ్రీరంగారావు గారు ఉంటారు, వారిని తెచ్చి ప్రవచనం చేయిద్దామని అమ్మవారు స్వయంగా చెప్పినటువంటి మాట.
అంటే అంత గొప్ప మహానుభావుల కుమారులై వారి యొక్క వారసత్వాన్ని వారు ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భాన్ని కళ్ళారా మనం చూడగలుగుతున్నాం. రంగారావు గారి మాటలు మనం వినలేదు, కానీ వారి మాటలే వీరి ద్వారా వింటున్నాం అన్నటువంటి ఆనందం కూడా మనం పొందొచ్చు. విశేషంగా ఏంటంటే మల్లాప్రగడ వారి గురించి నేను ప్రత్యక్షంగా చూసినటువంటి ఒక అనుభవం. శృంగేరికి బ్రహ్మశ్రీ లలితాదిత్య గారి వివాహానికి మేమందరం కూడా వెళ్ళాం. మార్చి 2వ తారీఖు సాయంకాలం అక్కడ శారదాంబ ఆలయంలో, అంటే ఇంతకు మించి ఉదాహరణ నేను చెప్పలేను వారి గురించి. శారదాంబ ఆలయంలో మేమందరం ఎదురు చూస్తున్నాం, అమ్మవారి దర్శనం అయింది. అక్కడ ఉభయ జగద్గురువులు వారు ఏదో ఉత్సవం చేస్తున్నారు. ఆ ఉత్సవం పూర్తయిన తర్వాత వారు ఏ దారి ద్వారా వెళ్తారో ఆ దారి దగ్గర మేము నిల్చుని ఉన్నాం. ఎందరో పండితులు ఉన్నారు, పేరెన్నిక కన్న పండితులు, మహానుభావులు. మేమందరం నిల్చున్నాం. ఆ ఉత్సవం పూర్తయింది. భారతీ తీర్థ మహాస్వామి వారు గంభీరంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. బ్రహ్మ విద్యా స్వరూపులు వారు నడుచుకుని వెళ్తున్నారు. వెనకాతల విధుశేఖర భారతీ స్వామి వారు వచ్చారు. మేమందరం సాష్టాంగం చేశాం. అందరూ నిల్చున్న తర్వాత భారతీ తీర్థ మహాస్వామి వారు వెళ్తున్నారు. విధుశేఖర భారతీ స్వామి వారు మమ్మల్ని చూశారు. చూసి గురువుగారిని పిలిచి మల్లాప్రగడ వారు వచ్చారు అని చెప్పారు. అంటే ఆ వాక్కుకున్నటువంటి ఆ వైభవం అటువంటిది. ఆ వాక్కును విన్నటువంటి మనమందరం ధన్యులం. అదే కాకుండా ఆదిశంకర భగవత్పాదుల వారు వ్రాసినటువంటి ప్రతి మాట మంత్రమే. అందులో మంత్రాలు కాదు, ఆ మాటే మంత్రం. సౌందర్య లహరిలో మంత్రాలు కాదు, సౌందర్య లహరే ఒక మంత్రం. కాబట్టి ఆ మంత్రపూతమైనటువంటి ఈ ప్రదేశం ఒక యజ్ఞశాల కంటే తక్కువ కాదు. అంత పవిత్రమైపోయినటువంటి స్థలంలో ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చోవడం నాకు చాలా ఆనందం. ఇంతమంది గొప్ప సాధకులు ఉన్నటువంటి చోటికి రావడం అంతకంటే ఆనందకరమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. అయితే గురువుగారి మీద, వారి మీద ముందు ప్రశంసాపత్రం వ్రాసి అందిద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు విజయ్ కుమార్ గారు. సరే, ఆ విషయమై పద్యాలు కొన్ని వ్రాశాను. అదే సందర్భంలో వారికి ఒక బిరుదును కూడా ఈ సత్సంగం తరపున ఇవ్వాలి అనేటువంటి ఆలోచనని వారు ప్రకటించారు. మరి ఏ బిరుదు ఇస్తే బాగుంటుంది, అది మీరు కొంచెం ఆలోచించి చెప్పండి అని నన్ను అడిగారనమాట. అంత ఆలోచించే క్షమత నాకు లేకపోయినా కూడా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఉన్నప్పుడు ఇంకో శ్లోకం మల్లాప్రగడ వారి పేరు చెప్పగానే నా మనసులో మెదిలింది. అనుద్వేగకరం వాక్యం. ఏ మాట వినంగానే మనసులో ఉన్న ఉద్వేగాలన్నీ తొలగిపోతాయో. సత్యం ప్రియహితంచయత్ స్వాధ్యాయాభ్యసనంచైవ వాంగ్మయం తప ఉచ్యతే అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి వాంగ్మయ రూపమైనటువంటి తపస్సు నిత్యము ఆచరించేవారు. కాబట్టి పెద్దలకి నమస్కరించుకొని వారి ద్వారా వాంగ్మయ తపస్వి అని ఈ సత్సంగం తరఫున ఇస్తున్నటువంటి బిరుదుగా వారు ప్రకటించమని తెలియజేశారు. కాబట్టి బిరుదు ఇచ్చినప్పుడు సంప్రదాయం ఏంటంటే 3 సార్లు జయకారం చెప్పాలి. వాంగ్మయ తపస్విన్ జయహో, వాంగ్మయ తపస్విన్ జయహో, వాంగ్మయ తపస్విన్ జయహో. యాక్చువల్గా మేము లాస్ట్ 6 months బట్టి ఒక ట్రస్ట్ కింద ఫామ్ అవుదాం అనుకుంటున్నాం అనమాట. నాట్ జస్ట్ అపర్ణ సరోవర్ జనితే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న అపర్ణ కాంప్లెక్సెస్, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నేతృత్వంలో అనమాట. ఇక్కడ మన వాళ్ళు ఒక 7-8 మంది ఉంటారు. మేమేంటంటే ఉభయ జగద్గురువుల ఆశీస్సుల గురించి వెయిట్ చేస్తున్నాం. కంచిపేట నుంచి ఆల్రెడీ ఆశీస్సులు తీసుకుందాం. డిసెంబర్ లాస్ట్ వీక్లో శృంగేరి వెళ్ళి వారి ఆశీర్వచనాలు కూడా తీసుకుని ప్రాబబ్లీ January 1st వీక్ ఆ టైంలో ఒక ట్రస్ట్ కింద ఫామ్ అవుదాం అనుకుంటున్నాం. మేము ఆ ట్రస్ట్ కింద ఫామ్ అయిన తర్వాత మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఆ ట్రస్ట్ ద్వారా మన MPHలో ఒక రోజున చక్కటి వేడుక జరుపుకుందాం. మనం ఆ వేడుకలో మన గురువు గారికి మనం ఈ బిరుదుని ప్రదానం చేసుకుందాం ఫార్మల్గా. కాకపోతే ఏంటంటే ఈ రోజున మనం ఇంత చక్కటి అవకాశం, అందరం ఏదో ఉద్వేగంలో ఉన్నాం, ఏదో సాధిద్దామని చాలా తపన వస్తుంది అన్నమాట. ఇప్పుడు డెఫినెట్గా మేబీ ఎన్నాళ్ళు ఉంటుందో ఆ తపన, అది వేరే సంగతి. చాలా కాలం ఉంటే బాగుంటుంది.
కంటిన్యూస్గా. కానీ ఆ దీంట్లో ఉన్నాం కాబట్టి ఈ క్షణంలో మనం ఆ బిరుదుని, అది బిరుదు అంటే చాలా చిన్న వర్డ్ యాక్చువల్గా, దాన్ని మనం అనౌన్స్ చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్తున్నాం అనమాట. మళ్ళీ ఒక్కసారి నేను చిరంజీవి సాహిత్యని ఆ యొక్క టైటిల్తో గురువు గారికి జయు అనిపించమంటున్నాను. అది బిరుదు కాదు, వారికి విశేషణం అది. కాబట్టి వాంగ్మయ తపస్విన్ జయహో, వాంగ్మయ తపస్విన్ జయహో, వాంగ్మయ తపస్విన్ అని వారి అమ్మమ్మ గారు, అంటే వారి సతీమణి, నేను ప్రియంగా అమ్మమ్మ గారు అని పిలుచుకుంటాను, వారు కూడా ఇక్కడ ఉన్నారు. వారి పేరు శ్రీవల్లి గారు. అయితే లలితామ్మ వారి గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? వారి కుమారులే చెప్పాలి. వారి కుమారులు అంటే సుబ్రహ్మణ్యుడు. మరి సుబ్రహ్మణ్యుడికి 2 పత్నులు ఉన్నారు, వల్లి, దేవసేన. అయితే ఆ సుబ్రహ్మణ్యుడు నారాయణాంశ అనేటువంటి విషయం కూడా ఉంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వరూపంగా వీరు ఇక్కడ ఈ ప్రవచనాన్ని చేశారని భావిస్తూ మరి వల్లి గారు కూడా వచ్చారు కదా. మరి దేవసేన ఏమైంది? వల్లి దేవచము సతీ సహిత సుబ్రహ్మణ్యుడే మాతృభాస్వల్లాలిత్యము చెప్పవచ్చినటులున్ సౌందర్య కల్లోలమున్ వల్లించెన్. కల్లోలం అంటే లహరి. సౌందర్య కల్లోలమున్ వల్లించెన్ ఘన గూఢతల్ తెలిపి శ్రీవల్లి మనోనాథులౌ మల్లా ప్రగ్గడవారు. ఈ దేవసేనంతా ఏమైందంటే దైవీ గుణాలుగా వారిలో చేరిపోయాయి. దేవగణ సంభావ్యాంతరంగమ్ముతోన్. భగవద్గీతలో దైవీ గుణాలు, ఆసురీ గుణాలు అని చెప్పారు. ఆ దైవీ గుణాలన్నీ దేవసేన, అది వారిలో ఉండి వారు శ్రీవల్లి మనోనాథులే ఇక్కడ చెప్పారనేటువంటి విషయాన్ని. సౌందర్యలహరిక ఆస్పదమిట్లు వచ్చెనా. వారిని చూస్తే కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. సౌందర్యలహరిక ఆస్పదమిట్లు వచ్చెనా అనగనేమా స్వచ్ఛమైన నగవు. ఆ పెదాల మీద నిత్యము సౌందర్యలహరి పారాయణ జరగడం వల్ల ఆ నవ్వుగా అందం వచ్చిందా, లేదా ఆ నవ్వే ఒక సౌందర్యలహరా? వేల వేణువులొక్క వేళలో మ్రోగెనా అరయనేమా తీయనైన స్వరము. ఆకాశగంగయే అవనికే తెంచెనా పలుకనేమా వాక్ ప్రవాహ మహిమా. పూర్వం మల్లినాథసూరుల వారిని మహానుభావులు కావ్యాల మీద విశ్లేషణ, వ్యాఖ్యానం రాసినటువంటి వారు. మల్లినాథుని అంశ మరల జన్మించెనా చెలగునేమా సువిశ్లేషణము. వాల్మీకి హనుమంతుడికి వాక్యకోవిదుడు అని మాట మాట్లాడుతూ ఉంటాడు. పాపం ఆ మాటకి హనుమంతుడి తర్వాత ఇంకెవరు దొరకలేదు. వాక్యకోవిదుడను వాల్మీకి వాక్యము హనుమ పిదప ఆశ్రయము కోరి మరల చేరె నేడు మల్లా ప్రగడవారినెల్లచే ఎల్లజనులు పొగడని విధమున. పైన చెప్పినటువంటి విధంగా అందరూ పొగుడుతుంటే ఆ వాక్యకోవిదుడు అన్నమాట వారిని చేరింది. మహాభారతంలో ఒక పద్యం ఉంది, ఉదంకోపాఖ్యానంలో. నిండు మనమ్ము నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కమీరెండును. పండితులైన వాళ్ళకి మనస్సు చాలా తీయగా ఉంటుంది, కానీ మాట చాలా కఠినంగా ఉంటుంది అన్న మాట ఉంది. ఆ మాట తప్పు అని నిరూపించడానికి వీరు పుట్టారన్నమాట. నిండు మనమ్ము నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రమన్న నుడి ఖండన చేయగా ఖండన చేయు మధుస్రవధ్వచో మండిత పండిత. వారి మాట తేనె కారుతుంటుంది, కఠినంగా ఉండదు. విమల మానస శోభిత, మనస్సు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. మీరు పల్కినన్ పండుగ కాదే వీనులకు పండిత పామర లోకమంతటన్. మత్సయొండైన లేని విమల మనస్వి, మత్సయొండైన లేని విమల మనస్వి ఎదల సంస్కరించంగల్గు మృదు వచస్వి జనుల ప్రేమక ఆస్పదమైన ఘన యశస్వి మధుర భారతి నిజము వాంగ్మయ తపస్వి. వారి నాన్నగారైన రంగారావు గారు, వారి అమ్మగారు
అదేవిధంగా జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా వారిని చూసి చాలా మురిసిపోతూ ఉంటారు ఈ క్షణంలో. రంగారాయని కవియును అంగీకారమ్ముతోడ అమ్మయు తామిమ్ముంగని మురియుచునుండును మంగళములు మీకు నెల్లమాట్కుల నిడుచున్ అని ఈ 4 పద్యాలతో నా వాక్కుని ఇక్కడ ఉపసంహరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఎందుకంటే ఇంతమంది భాగవతులు ఉన్నటువంటి చోటుకి రావడం నా అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు. నెక్స్ట్ 10 నిమిషాలు మనం కొంచెం చక్కగా అందరూ ఇలాగే డిసిప్లైన్డ్గా ఉందాం. ఎవరు లేవకుండా. గౌరీ గారు కూర్చుంటారా? ఏం పర్వాలేదు, ఆకర్షి కాదండి. చక్కగా మనం ఒక 10 నిమిషాల్లో మన కార్యక్రమం ముగించుకుని నెక్స్ట్ మన భోజన ప్రసాదానికి వెళ్దాం. మూర్తి గారు ఆ 2 చైర్స్ తీసుకురారా, కొంచెం చైర్స్ 2. సరే, అన్నీ చక్కగా చేసుకుందాం. మణిపాలని మొట్టమొదటిగా మన గురుదంపతులకి మన సన్మానం చేసుకుందాం. ఆ తర్వాత మన చిరంజీవి సాహితికి మా యొక్క కృతజ్ఞతలు ఒక విధంగా ఆవిష్కరించుకుందాం. గురుదంపతుల్ని సన్మానించడానికి నేను ఎంఎస్ రెడ్డి గారిని, రెడ్డి గారు రండి, కేఎల్ఎన్ మూర్తి గారు, సుధ గారిని ఆహ్వానిస్తున్నాను. మీరు వచ్చి గురుదంపతుల్ని సన్మానిస్తారు. రండి అమ్మగారు, గురువుగారు రండి. మణిబాల రండి, తీసుకురండి మణిగారు. అమ్మగారు అండి. అందరూ అదే శ్రద్ధగా చక్కగా వీణులు విందుగా చూడండి. ఇది అంటే మనం చాలా కష్టపడి ఆడిన తర్వాత వరల్డ్ కప్ ఎత్తుకునే మూమెంట్ అనమాట ఇది. ఓకే అండి. మొట్టమొదట కరెక్ట్గా టైంలో వచ్చారు మన వేద పండితుడు కార్తీక్ గారు. చక్కటి వేదాశీర్వచనంతో మనం స్టార్ట్ చేద్దాం. వారికి ఆశీర్వదించేంత శక్తి మనకు లేదు, కానీ వేదమాత అనుగ్రహంతో. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధజే సర్వవిద్యానాం దక్షిణామూర్తజే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలజం కరుణాలజం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాజణం. సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే గురుపరద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. బ్రహ్మాద్యశేషగురుపారంపర్యక్రమేణ స్వగురుపాదాంబుజం యావత్ ప్రణమామి. మన్నాథ శ్రీజగన్నాథో మద్గురు శ్రీజగద్గురు స్వాత్మైవ సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమో నమః. గురుశివో గురుర్దేవో గురుర్బంధుః శరీరిణాం గురురాత్మా గురుర్జీవో గురోరన్యన్న విద్యతే. బ్రహ్మానందం పరమసుఖదం యోగినాముక్తగమ్యం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమనమచరం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధజే సర్వవిద్యానాం దక్షిణామూర్తజే నమో నమః. జగజ్జనిస్థేమలజాలజాభ్యాం అగణ్యపుణ్యోదజభావితాభ్యాం ద్రజేశిరోజాతనివేదితాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం. వివర్తమస్త్వమవికర్తనాభ్యాం విశిష్టసంపత్తివివర్ధనాభ్యాం నమజ్జనాశేషవిశేషదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం. సమస్తదుస్తర్కకలంకపంకా అపనోదన ప్రౌఢజలాశజాభ్యాం నిరాశ్రజాభ్యాం నిఖిలాశ్రజాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం. తాపత్రజాదిత్యకరార్తితానాం ఛాయామజీభ్యాం అతిశీతలాభ్యాం ఆపన్నసంరక్షణదీక్షితాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం. యతో గిరో ప్రాప్త్యధిజా సమస్తాన్ హిజా నివృత్తాః సమమేవ నిత్యాః తాభ్యామజేషాం అచ్యుతభావితాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం. ఓం నికామే నికామే నో నో నికామే 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 నికామేన పర్జన్యః పర్జన్యో నో నికామే 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 నికామేన పర్జన్యః. నికామే నికామ ఇతి నికామే నికామే
నః పర్జన్యః పర్జన్యో నో నః పర్జన్యో వర్షతు వర్షతు పర్జన్యో నో నః పర్జన్యో వర్షతు పర్జన్యో వర్షతు వర్షతు పర్జన్యః పర్జన్యో వర్షతు ఫలిన్యః ఫలిన్యో వర్షతు పర్జన్యః పర్జన్యో వర్షతు ఫలిన్యః వర్షతు ఫలిన్యః ఫలిన్యో వర్షతు వర్షతు ఫలిన్యో నో నః ఫలిన్యో వర్షతు వర్షతు ఫలిన్యో నః ఫలిన్యో నో నః ఫలిన్యః ఫలిన్యో న ఓషధజ ఓషధజో నః ఫలిన్యః ఫలిన్యో న ఓషధజః న ఓషధజ ఓషధజో నో న ఓషధజః పచ్యంతాం పచ్యంత ఓషధజో నో న ఓషధజః పచ్యంతాం ఓషధజః పచ్యంతాం పచ్యంతాం ఓషధజ ఓషధజః పచ్యంతాం యోగక్షేమో యోగక్షేమః పచ్యంతాం ఓషధజ ఓషధజః పచ్యంతాం యోగక్షేమః పచ్యంతాం యోగక్షేమో యోగక్షేమః పచ్యంతాం పచ్యంతాం యోగక్షేమో నో నో యోగక్షేమః పచ్యంతాం పచ్యంతాం యోగక్షేమో నః యోగక్షేమో నో నో యోగక్షేమో యోగక్షేమో నః కల్పతాం కల్పతాం నో యోగక్షేమో యోగక్షేమో నః కల్పతాం యోగక్షేమ ఇతి యోగక్షేమః నః కల్పతాం కల్పతాం నో నః కల్పతాం కల్పతామితి కల్పతాం నికామే నికామే నః పర్జన్యో వర్షత్విత్యాహ నికామే నికామే హవైరత్ర పర్జన్యో వర్షతి యత్రైతేన యజ్ఞేన యజन्ते ఫలిన్యో న ఓషధజః పచ్యంతామిత్యాహ ఫలిన్యో హవైరత్రౌషధజః పచ్యంతే యత్రైతేన యజ్ఞేన యజन्ते యోగక్షేమో నః కల్పతామిత్యాహ కల్పతే హవైరత్ర ప్రజాభ్యో యోగక్షేమః యత్రైతేన యజ్ఞేన యజन्ते అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణతోస్మి ముదాన్వహం. సద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమః. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఒక వారం రోజులు కంటిన్యూస్గా వచ్చి ఉపన్యాసం చేయడం అంటే అంత కమిట్మెంట్ ఉండాలి. వారొక ఏజ్, వారొక కమిట్మెంట్, వారొక సిన్సియారిటీ, వారొక డివోషన్ ఇన్ని ఉంటే కానీ తర్వాత ఇంతమందిలో రావడం భగవంతుడే దాన్ని వచ్చి మనకు అరేంజ్ చేసినట్టు అయిపోయింది. అంటే ఒక కార్యం మనం అనుకున్నాం, అది ముందుకు వెళ్తుందంటే భగవత్ అనుగ్రహం వెనకాల ఉంది. అంటే జనరల్లీ మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్, కానీ ఇక్కడ గాడ్ విల్లింగే చాలా స్ట్రాంగ్ ఉంది. అందులోనే ఈ కార్యాలు జరిగింది. మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఇటువంటి ధర్మ కార్యాలు ఇంకా పదే 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 జరుగుతూ ఉండాలి. మృత్యుంజయాజ రుద్రాజ నీలకంఠాజ శంభవే అభృతేశాజ శర్వాజ మహాదేవాజ తే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం వాసో దదాతి సర్వదేవత్యం వై వాసః సర్వా ఏవ దేవతాః ప్రీణాతి. సుమంగళీరిజం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమశ్చైదత్వాజాథాస్తం విపరేతన. ఇమాన్ త్వమింద్రమేఢ్యస్సు పుత్రాగుం సుభగాం కురు దశాస్యాం పుత్రానాథేః పతిమేకాదశం కృధి. పవర్ చాలా ఉంది. అంటే ఒక గురువుకి మనం ఎంత చేసినా కూడా సరిపోదు. ఇది ఒక మనం ఒక సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాం. అంటే వారు చెప్పిన ఉపన్యాసాలకు కానీ వారు డెడికేషన్కి మనం సత్కారం చేయలేము, కానీ ఆ స్థానానికి మనం సత్కారం చేస్తాం. ఒక పండితుడు అన్నప్పుడు వాళ్ళకి మనం నమస్కారమే చేయగలుగుతాం, అదే వాళ్ళకి పెద్ద సత్కారం.
అయ్యా ఉంచుకోండి స్వామి, ఒక 10 నిమిషాలు మీరు అది వేసుకుంటే చాలా బాగుంది. ఒకసారి మనందరం సాహిత్యం చూసాం. నేను చెప్పా కదండి అందరం మనం ఒకసారి మనం సాహిత్యం చూసాం అష్టావధానంలో. ఆల్మోస్ట్ ఒక 1.5 years బ్యాక్ అనుకుంటా కదండి. 1.5 years బ్యాక్ చూసాం, లాస్ట్ డిసెంబర్ 1 year బ్యాక్. అప్పటి నుంచి సాహిత్యం చూస్తూనే ఉన్నాం. ఇవాళ మార్నింగ్ కూడా చూసాం, మొన్న చూసాం, ఇప్పుడు ఇక్కడ చూసాం, ఇందాక పిల్లల ముందు చూసాం. సాహిత్యం మన కాలనీలో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయారు. ఎప్పుడు అడుగుతూ ఉంటారు అన్నమాట, మళ్ళీ మనం సాహిత్య ప్రోగ్రాం ఎప్పుడు పెట్టుకుందామండి అని. అందుకనే మనం మీతో అన్నాను చూసారా. త్వరలో మనం సాహిత్య అష్టావధానం పెట్టుకుందాం డెఫినెట్గా. ఎస్ శతావధానం, సహస్రావధానం తెలుగు సంస్కృత భాషల్లో కూడా చేస్తారు సాహిత్య. ఇంకోటి ఏంటంటే సాహిత్య గురించి అందరికీ తెలుసు, నేనేం చెప్పక్కర్లేదు. కానీ ఏంటంటే ఈ మధ్య అందరూ ఏమంటున్నారంటే సాహిత్యం చూసినప్పుడల్లా మాకు రామచంద్రుడితడు రఘువీరుడు అనే పాట గుర్తు వస్తుంది అంటున్నారు అన్నమాట.